హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని ప్లాన్ చేసినట్టుగానే తను తీసుకువచ్చిన ఆ పోలీసులు దొంగతో ఇక పల్లవి దగ్గర మరొక 50 లక్షల్ని తీసుకుంటుంది. ఒక్కసారిగా నిజం తెలుసుకున్న పల్లవి షాక్ అయిపోతుంది. ఇది అన్యాయం అంటూ గట్టిగా అరుస్తూ ఉంటే ఇక అవని అయితే మరి ఎక్కువగా అరవకు, కన్నయ్య విన్నాడంటే తర్వాత రియాక్షన్ ఇంకొకలా ఉంటుంది. ఎలాగో 50 లక్షలు ఆ ఫైనాన్సర్కి ఇచ్చేసినా నా దగ్గర ఉన్న 50 లక్షలతో మీ బావగారు బిజినెస్ని ఇంకాస్త ముందుకి నడిపిస్తారు అంటూ ఇక అవని అయితే పల్లవితో చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఇంకా ఈ విషయాన్ని కమల్కి తెలిస్తే నిజంగానే తనని మెడ పట్టుకుని నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేస్తాడని ఆలోచించి ఇక సైలెంట్గా నోరు మూసుకునైతే ఉంటుంది. ఇంకా ఇదంతా ఇలా ఉండగా ఫైనాన్షియర్ అయితే ఇంటికి వస్తాడు. అతనికి డబ్బిచ్చి ఇక అక్షయ్ పేరున్న రాసిన అగ్రిమెంట్ని అక్కడే అందరి కళ్ళ ముందు కూడా చింపేస్తుంది. అవని అయితే అది చూసిన కుటుంబ సభ్యులు చాలా ఆనందపడతారు. ఇక పార్వతి అయితే అదంతా చూస్తున్న పల్లవి అయితే కోపంతో రగిలిపోతుంది. ఇక ఇది ఇలా ఉండగా భరత్ అలాగే ఇక ప్రణతి ఇద్దరు కూడా పని మీద బయటకు వెళ్తుంటే ఇక రాజేశ్వరి అయితే, నాన్న భరత్, నువ్వు ప్రణతి ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అని అంటూ ఉంటే ఇక భరత్, అవునమ్మా, ప్రణతి ఎప్పటి నుంచో మా అమ్మ దగ్గరికి వెళ్ళాలని గొడవ చేస్తుంది కదా, ఎందుకు తనతో గొడవ? అందుకే ఒకసారి మా అమ్మని చూసొస్తే సరిపోతుంది కదా అంటూ ఇక భరత్ మాట్లాడుతుంటే ఒక్కసారిగా రాజేశ్వరి కోపంతో రగిలిపోతుంది. ఇక తన మనసులో ఇప్పుడు భరత్ ఆ మీనాక్షి దగ్గరికి వెళ్తే తను ఏదో ఒకటి చేసి భరత్ని మళ్ళీ నా దగ్గరికి రాకుండా ఆపేస్తుంది. ఇప్పుడు భరత్ వెళ్లకుండా నేను భరత్ని ఎలా ఆపాలి అంటూ ఇక రాజేశ్వరి అయితే ఆలోచనలో పడుతుంది. ఇంకా ప్రణతి అయితే ఎలా అయినా సరే అత్తయ్య దగ్గరికి భరత్ని తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా భరత్ ఇక ఇక్కడికి రాకుండా ఆపాలి అంటూ ఇక ప్రణతి కూడా తన మనసులో అనుకుంటుంది. భరత్ అయితే, అమ్మా ఏంటమ్మా ఏం మాట్లాడట్లేదు అని అంటుంటే, అది కాదు నాన్న, మీరు మీ అమ్మ దగ్గరికి వెళ్తున్నారుగా, వెళ్ళండి, సరేలే నేను మాత్రమే వెళ్తాను అని చెప్పడంతో ఒక్కసారిగా భరత్, ఏంటమ్మా మీరు మాత్రమే వెళ్తానంటున్నారు, ఎక్కడికి? మీరు నాకేదో చెప్పకుండా దాచిపెడుతున్నారు అని అంటుంటే, అది కాదు నాన్న, ఈరోజు చాలా పెద్ద ప్రాజెక్ట్కి టెండర్ వేశాం, అది ఖచ్చితంగా మనకే వస్తుంది. కాకపోతే ఆ వాళ్ళతో మాట్లాడడానికి నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్ళాలి అనుకున్నాను, కానీ నువ్విప్పుడు మీ అమ్మ దగ్గరికి వెళ్తున్నావు కదా, అందుకే సరేలే నేనొక్కదాన్నే వెళ్తాను అని అంటుంటే, ఏంటమ్మా అంత పెద్ద టెండర్కి మీరొక్కరే వెళ్ళడం, మీతో పాటు నేను కూడా వస్తాను, ఈరోజు కాకపోతే రేపు అమ్మ అక్కడే ఉంటుంది, కానీ మళ్ళీ ఇంత పెద్ద అవకాశం మనకి రాదు కదా. ప్రణతి విన్నావు కదా, నేను అమ్మ కలిసి మేము టెండర్ వేయడానికి వెళ్తున్నాం, నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పడంతో ఇక ప్రణతి, భరత్, ఏంటి భరత్ ఇదంతా? ఆయన అత్తయ్య వెళ్తా అంటున్నారు కదా, నువ్వు ఒక్కసారి మీనాక్షి అత్తయ్యతో మాట్లాడాక వెళ్ళిపోదువా అని అంటుంటే, ప్రణతి నీకొక్కసారి చెప్తే అర్థం కదా, అది చాలా పెద్ద కంపెనీ. ఇక భరత్ అయితే, చూడు ఇప్పుడు కుదరదు కానీ నువ్వు లోపలికి వెళ్ళు అంటూ ఇక రాజేశ్వరి దగ్గర కూర్చుని, అమ్మా మీరు చెప్పినట్టుగానే ఈరోజు మనం టెండర్కి వెళ్తున్నాం, అక్కడ మీరు ఖచ్చితంగా ఆ టెండర్ మనకే వస్తుంది అని అంటుంటే ఇక రాజేశ్వరి భరత్ వైపు చూస్తూ, నేను నిన్ను ఆ మీనాక్షి దగ్గరికి అస్సలు పంపను, అలా వెళ్ళడానికి కూడా ఒప్పుకోను అని చెప్పి రాజేశ్వరి అయితే తన మనసులో అనుకుంటుంది. ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే పల్లవి కోపంతో రగిలిపోతుంది. ఇక తన గదిలోకి వెళ్ళి, 50 లక్షలు గోవింద, అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చిన 50 లక్షలు కూడా ఈ అవని తీసేసుకుంది. ఇక పల్లవి అయితే కోపంతో రగిలిపోతుంది. ఇక తన గదిలోకి వెళ్ళి అన్ని విసిరు కొడుతుంటే ఇంతలో కమల్ వస్తాడు. హలో, ఏంటి ఏదో నువ్వు అనుకున్నది జరగలేదని తెగ ఫీల్ అయిపోతున్నావు, దొంగోడు దొరికి డబ్బులిచ్చాడు, అది నీకు నచ్చినట్టు లేదు అని అంటుంటే, అయ్యో అలా మాట్లాడతావేంటి బావా, అలాంటిదేదీ లేదు, దొంగోడు దొరకడం, డబ్బులు మళ్ళీ మన చేతికి రావడం
నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు ఆ ఫైనాన్సర్లు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఇక మనకి అట్లాంటి ప్రాబ్లం లేదు అంటూ ఇంకా పల్లవి అయితే కమల్తో మాట్లాడుతూ ఉంటే, కమల్ ఏంటి మాటల్లో ఉన్న మంచితనం నీ మొహంలో కనిపించట్లేదు, ఏవో పై మాటల్లో అనిపిస్తున్నాయి అంటూ ఇక కమల్ అయితే తన మనసులో అనుకుంటాడు. ఇంకా పల్లవి తింగరోడైనా వీడు అన్నీ భలే కనిపెట్టేస్తాడు, వీడి దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలి అనుకుని ఇక పల్లవి, బావా నీకు ఇంత మంచి జరిగింది కాబట్టి స్వీట్ చేసి తీసుకొస్తాను అంటూ ఇక పల్లవి అయితే అక్కడి నుంచి తప్పించుకొని కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా పల్లవి అయితే కిచెన్లోకి వెళ్ళి, ఈ ఇంట్లో కనీసం నా కోపాన్ని కూడా తగ్గించుకోవాల్సి వస్తుంది, కనీసం నేను ఒంటరిగా ఉండడానికి కూడా లేదు అంటూ ఇంకా పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అవని పల్లవి దగ్గరకు వచ్చి, ఏంటి తెగ ఫీల్ అవుతున్నట్టున్నావు, నువ్వనుకున్నవేవి జరగలేదని, చూడు నువ్వు ఏదైతే అనుకుంటావో అది ఎన్నటికీ జరగదు, నువ్వు మారితే చాలా బాగుంటుంది. అలాగే ఏమన్నా శ్రీకర్ ఈ ఇంట్లో అడుగు పెట్టారని అన్నావు కదూ, అది కూడా త్వరలోనే జరుగుతుంది, నువ్వు ఇక మారడానికి సిద్ధంగా ఉండు అంటూ ఇక అవని అయితే పల్లవితో మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్తుంది. వెళ్తూ మరొకసారి వెనక్కొచ్చి, మర్చిపోయాను అసలైన విషయం, భరత్ని మా అమ్మ దగ్గరికి రాకుండా నువ్వు మీ అమ్మ కలిసి బాగానే ప్లాన్ చేశారు, కానీ ఇక నా నెక్స్ట్ స్టెప్ అదే భరత్ని తిరిగి మళ్ళీ మా అమ్మ దగ్గరికి రప్పించుకోవడం, దానికి సిద్ధంగా ఉండండి అంటూ ఇంకా అవని అయితే పల్లవితో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి అయితే జరుగుతుందంతా చూసి కోపంతో రగిలిపోతుంది. ఇంకా ఇంతలో పల్లవికి రాజేశ్వరి అయితే ఫోన్ చేస్తుంది. ఒక్కసారిగా రాజేశ్వరి ఫోన్ చూసి, మామ్ ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది అని చెప్పి ఇక పల్లవి అయితే తన మొబైల్ తీసుకుని బయటకైతే వెళ్తుంది. ఇంకా రాజేశ్వరి, ఏంటి బేబీ ఆ దొంగోడు దొరికిపోయాడన్నావు, మరి వాడు డబ్బేం చేశాడు అని అంటుంటే, మామ్ ఆ దొంగోడు దొరికిపోయింది నిజమే, కానీ వాడు దొరికింది నాకు కాదు, ఆ అవనికి. ఆ అవని చాలా పెద్ద ప్లాన్ చేసింది, మన దగ్గర నుంచి 50 లక్షలు కొట్టేసింది, ఇప్పుడు పోయిన డబ్బు కూడా తన దగ్గరే ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా రాజేశ్వరి, ఏం మాట్లాడుతున్నావు, పోయిన డబ్బు కూడా తన దగ్గరే ఉందా అని అంటుంటే, అవును మామ్, తనెలాగో ఆ డబ్బుని వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి అప్పు తెచ్చింది, అది మళ్ళీ తనకివ్వటానికి వెళ్ళింది. మామ్ అసలు జరుగుతుందంతా చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు, కానీ ఈ ప్లాన్ తిప్పికొట్టిన ఆ అవనిని అలాగే ఈ కుటుంబాన్ని అస్సలు వదిలిపెట్టను, డబ్బు దొంగతనం చేయించింది నేనే అన్న సంగతి తెలిసిపోయింది కాబట్టి అవని ముందుగానే ప్లాన్ చేసి మరీ దొంగని పట్టుకుంది, కానీ ఈసారి నేనేసే ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లో అవనికి తెలీదు. నేను వేసిన ప్లాన్ ఎలా ఉంటుందంటే, ఈ కుటుంబం రోడ్డున పడుతుంది, అందరూ కూడా ఆ అవనిని అసహించుకుంటారు అని చెప్పి ఇక పల్లవి అయితే మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా గబగబా పరిగెత్తుకుంటూ కమల్ అయితే పల్లవి చేతిలో ఉన్న ఫోన్ తీసుకుంటాడు. ఇక పల్లవి అయితే కమల్ని చూసి బావా అని అంటుంటే, ఏయ్ ఏంటే ఇక్కడుండి ఏం చేస్తున్నావే అని చెప్పి ఇక కమల్ అయితే పల్లవిని అడుగుతుంటే, అదేం మాట్లాడుతున్నావు బావా, నేను మా మామతో మాట్లాడుతున్నాను అని అంటుంటే, చూడు ఎన్ని రోజుల నుంచి నువ్వెన్ని చేసినా నేను తెలియక మౌనంగా ఉన్నాను, వాటికి ఎటువంటి సాక్ష్యం లేక మాట్లాడకుండా ఆగిపోయాను, కానీ నువ్వు మాతోనే ఉండి మా వెనకే కుట్రలు చేస్తావా, నిన్నీరోజు అస్సలు వదిలిపెట్టను, నువ్వు చేస్తున్నవన్నీ అందరి ముందు బయట పెడతాను అంటూ ఇక పల్లవిని బలబల చెయ్యి పట్టుకుని ఈడ్చుకెళ్ళి అందరి ముందు నిలబెడతాడు. ఇంకా పెద్దవిడైతే, రే కమల్ ఏంట్రా దాన్నెందుకురా కొడుతున్నావు అని అంటుంటే, ఏ ముసలి నీకేం తెలీదు, ఇది ఏం చేస్తుందో తెలిస్తే నేను కాదు నువ్వే దీన్ని చంపేస్తావు అని అంటుంటే, ఇక అక్కడే ఉన్న పార్వతి, కమల్ ఏమైందిరా, పల్లవి ఏం చేసింది
అని అంటుంటే, అమ్మా ఇంతవరకు ఇంట్లో జరుగుతున్న గొడవలన్నింటికీ కారణం మన దురదృష్టం అనుకున్నాం, కానీ ఇంట్లో జరుగుతున్న గొడవలన్నింటికీ కారణం ఇదిగో ఈ పల్లవినే అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక అవని అయితే, కన్నయ్య ఏమైంది, ఎందుకంత ఆవేశపడుతున్నావు, పల్లవి ఏం చేసింది అని అంటుంటే, వదినా ఇన్ని రోజులు ఇంట్లో జరుగుతున్న ప్రతి దానికి కూడా కారణం ఎవరో తెలుసా, ఇదిగో ఈ పల్లవిని ఇంట్లో మనశ్శాంతి లేకుండా అందరినీ బాధ పెడుతూ తను ఎంజాయ్ చేస్తుంది, ఇదిగో ఒకసారి ఈ వీడియో చూడండి అని చెప్పి ఇక కమలైతే పల్లవి తన తల్లి రాజేశ్వరితో మాట్లాడిన వీడియోని అందరికీ చూపిస్తాడు. ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఇక పెద్దవిడైతే పల్లవి చేసిన పనికి కోపంతో పల్లవి చెంప పగలకొడుతుంది. ఏంటి ఇదంతా, నువ్వు ఈ ఇంటి కోడలివి కదే, మరి ఇలా ఎందుకు చేసావు, అసలు నీకు బుద్ధుందా, ఇంట్లో అందరూ బాధపడుతుంటే చూసి ఆనందపడుతున్నావా, ఏంటి డబ్బులు దొంగతనం చేయించింది నువ్వా అంటూ ఇక పెద్దావిడైతే ఇక పల్లవిని మరో దెబ్బ కొడుతుంది. ఇక రాజేశ్వరి అయితే ఇంకా పార్వతి అయితే, నువ్వు ఇంకా మారలేదా, నీలో మార్పు వచ్చింది అనుకున్నాను, ఇంతకు ముందు నువ్వు చేసిన తప్పులకి ఈ ఇంట్లోనే ఉంచకూడదు, కానీ ఏదో ఒక రోజు మారిపోతావని ఎదురు చూసాం, కానీ నువ్వు రాను మరీ మితిమీరిపోతున్నావు అంటూ ఇక పెద్ద పార్వతి అయితే పల్లవి చెంప పగలకొట్టడంతో ఒక్కసారిగా కమల్, అమ్మా అంటే ఇది ఇంతకు ముందు కూడా తప్పులు చేసిందా అని అంటుంటే, ఇంతలో అవని, కన్నయ్య నువ్వు ఆగు, ఆవేశపడకు, చూడు పల్లవి, నేను నీకు మొదటి నుంచి హెచ్చరిస్తూనే వచ్చా, ఇట్లాంటి పొరపాట్లు చెయ్యొద్దు అని, కానీ నా మాట వినకుండా తప్పుల మీద తప్పులు చేస్తూనే వచ్చావు, చూడు ఇప్పుడు ఏం జరిగిందో అని అంటుంటే ఇక పల్లవికైతే అవని బుద్ధి చెప్పబోతుంటే, ఇంతలో కమల్, వదినా ఎలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నావు వదినా, అట్లాంటి వాళ్ళతో ఇంకా నువ్వు మాట్లాడటం ఏంటొదినా, ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడకూడదు, ఇలాంటి వాళ్ళని అసలు ఇంట్లోనే ఉంచకూడదు, ఇది ఎక్కడుండాలో నాకు బాగా తెలుసు అంటూ ఇక కమల్ అయితే లోపలికి వెళ్లి పల్లవి బ్యాగ్ ని తీసుకుని బయటకైతే వస్తాడు. ఒక్కసారిగా పల్లవి కమల్ చేతిలో బ్యాగ్ ని చూసి, బావా ఏదో తెలియక పొరపాటు చేశాను బావా, ప్లీజ్ బావా నేను చెప్పేది కాస్త విను బావా, అక్క నువ్వన్నా చెప్పక్క అంటూ ఇక పల్లవి అయితే కమల్ ని ప్రాధేయపడుతూనే ఇంకా అవనిని బ్రతమలాడుతుంది. ఇంకా అవని అయితే, కన్నయ్య ఆగు కన్నయ్య, ఆవేశపడకు అని అంటుంటే, చూడదునా ఇంతవరకు మీరు ఏం చెప్పినా సరే విన్నాను, మీరేం చెప్పినా చేశాను, దయచేసి ఈ ఒక్క విషయంలో మాత్రం నేను ఎవ్వరి మాట వినను, ఇది ఈ ఇంట్లో ఉండడానికే వీల్లేదు అంటూ ఇంకా కమల్ అయితే పల్లవి చెయ్యి పట్టుకుని నిర్దాక్షిణ్యంగా తనని ఇంటి నుంచి బయటకు గెంటేస్తాడు. ఒక్కసారిగా పల్లవి ఇక కోపంతో కమల్ వైపు చూస్తుంది. ఏంటే అలా చూస్తున్నావు, నీలాంటి దానికి దేవాలయం లాంటి ఈ ఇంట్లో స్థానం లేదు, చూడు తులసి మొక్కలో కలుపు మొక్క ఎన్నటికీ ఉండలేదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటూ ఇంకా కమల్ అయితే పల్లవిని చీదరించుకుంటాడు. ఇక పల్లవి అయితే బ్యాగ్ ని తీసుకుని వెళ్తూ నన్నే ఇంటి నుంచి పంపిస్తారు కదూ, చెప్తా మీ పని, మీ ఇంట్లో ఒక్కరు కూడా మనశ్శాంతిగా లేకుండా చేస్తాను అంటూ ఇక పల్లవి అయితే ఆ బ్యాగ్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాజేశ్వరి అలాగే భరత్ ఇద్దరు కూడా హాల్లో కూర్చుని ఉండగా పల్లవి అయితే వస్తుంది. ఇక పల్లవి అయితే మామ్ అని పిలవడంతో ఒక్కసారిగా రాజేశ్వరి పల్లవిని చూస్తుంది. ఇక పల్లవి బ్యాగ్ తో రావడం చూసి రాజేశ్వరి, పల్లవి ఏమైందమ్మా అని అంటుంటే ఇక భరత్, నాకు అర్థమైంది, వాళ్ళు పల్లవి అక్కని ఇంటి నుంచి పంపించేశారు, ఎందుకు ఏమైంది అని చెప్పి భరత్ అడుగుతుంటే ఇక పల్లవి, ఏమవుతుంది, నేను నీ విషయంలో సపోర్ట్ చేస్తున్నానని నన్ను అవని ఇంటి నుంచి వెళ్ళగొట్టింది, నా భర్తని కావాలని రెచ్చగొట్టింది అని అంటుంటే ఒక్కసారిగా ప్రణతి, ఏం మాట్లాడుతున్నావు వదినా, నువ్వు భరత్ గురించి మాట్లాడితే నిన్ను
ఇంటి నుంచి వెళ్ళగొట్టారా? నువ్వు చెప్తున్నది సరిగా అర్థం కావట్లేదే అని ఇక ప్రణతి మాట్లాడుతుంటే, ఏంటి ప్రణతి అంటే నేను కావాలని అబద్ధం చెప్తున్నాననా నీ మాటలు? చూడు భరత్, మీనాక్షి అదే మీ అత్తయ్య మీనాక్షిని చూడటానికి రావట్లేదని అవని అక్క అలాగే ఇంట్లో అందరూ భరత్ని అనుమానిస్తున్నారు, తన గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ భరత్ ఎట్లాంటి పరిస్థితుల్లో రాలేకపోతున్నాడో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే వాళ్ళకి భరత్ విషయంలో నచ్చ చెప్పాలని ప్రయత్నించాను. దానివల్ల కమల్ బావకి నా మీద చెప్పలేనంత కోపం వచ్చింది. పైగా అవనినే కమల్ బావని రెచ్చగొట్టింది. ఆ ఘర్షణలో కమల్ బావ నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టేశాడు అంటూ ఇక పల్లవి అయితే భరత్ని రెచ్చగొడుతుంది. ఒక్కసారిగా ప్రణతి, ఏంటి ఇంత చిన్న విషయానికి కమల్ అన్నయ్య నిన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టాడా? నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదే అని అంటుంటే, అవును నా బాధ నీకు నమ్మకం కలగట్లేదు కదూ, నేనేం చెప్పినా ఎవరు నమ్మర్లే అనుకుంటూ ఇక పల్లవి అయితే అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక భరత్ అయితే ప్రణతి వైపు కోపంగా చూస్తూ, పల్లవి సిస్టర్ అంత బాధతో వస్తాయి నీ మాటలతో తన్ని మరింత బాధ పెడతావా? అసలు నీకు బుద్ధుందా అంటూ భరత్ అయితే ఇక ప్రణతికి చీవాట్లు పెడతాడు. ఇంతలో రాజేశ్వరి పల్లవి వెనకాలే వెళ్ళి ఇక తన గదిలో, పల్లవి ఏం జరిగిందమ్మా, ఏంటిదంతా అని అంటుంటే, అమ్మా ఆ డబ్బు దాచిపెట్టింది ఇంట్లో జరుగుతున్న ప్రతి గొడవకి నేనే కారణమని కమల్ బావా అందరి ముందు నన్ను కొట్టి అవమానించి అక్కడి నుంచి బయటికి గెంటేశాడు అని అంటుంటే, అదేంటి నిన్నక్కడి నుంచి పంపించేస్తుంటే మీ నాన్న అక్కడే ఉన్నారు కదా, కనీసం ఆయన ఆపలేడానికి కూడా ప్రయత్నించలేదా అని అంటుంటే, అమ్మా నేను ఇంటి నుంచి వెళ్ళిపోవడం ఇష్టమైన వాళ్ళు ఎందుకు ఆపుతారు చెప్పమ్మా, చెప్పు. నేనక్కడ ఉండడం వల్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని, నన్ను ఎప్పుడెప్పుడు వెళ్ళగొట్టాలని ఆలోచించే వాళ్ళు ఎందుకు ఆపుతారు? ముఖ్యంగా ఆ అవనినే కమల్ బావని రెచ్చగొట్టింది. కమల్ బావ అవని చెప్పిన మాటలన్నీ నిజమని నమ్మి నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టారు అని చెప్పడంతో నా కూతురి కాపురాన్ని నాశనం చేయాలని చూస్తుందా అవనికి? ఇప్పుడే అవని పని చెప్తా అంటూ ఇక రాజేశ్వరి ముందుకెళ్ళబోతుంటే ఇక పల్లవి అయితే, అమ్మా నువ్విప్పుడు వెళ్ళినా ప్రయోజనం లేదు. అవని బాధపడాలన్నా అలాగే ఆ కుటుంబం కృంగిపోవాలన్నా మనం మరొకటి చేయాలి అంటూ పల్లవి అయితే రాజేశ్వరితో చెప్పడంతో ఇక రాజేశ్వరి పల్లవి వైపు చూసి ఇక ఒక రకంగా నవ్వుతుంది. అలా ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. ఇక ఇది ఇలా ఉండగా భరత్ అయితే అవని పల్లవి దగ్గరికి వస్తాడు. ఇక పల్లవి అయితే, అమ్మా నా వల్ల భరత్ ప్రణతుల మధ్యలో ఎటువంటి గొడవలు రాకూడదు. భరత్ నా సొంత తమ్ముళ్ళ అనుకుంటున్నాను. నా తమ్ముడెప్పుడు తన భార్యతో కలిసి సంతోషంగా ఉండాలి. మనం జరిగింది భరత్కి తెలియకుండా ఉంచితేనే మంచిది అని చెప్పడంతో ఒక్కసారిగా భరత్, అక్క ఏమైందక్క, దేని గురించి మీరు మాట్లాడుకుంటున్నారు అని అంటుంటే, అది కాదు భరత్, ఇదంతా నీకొద్దు, నువ్వు ప్రణతి సంతోషంగా ఉండండి అని అంటుంటే ఒక్కసారిగా ఇక భరత్ అయితే, చూడక్క నువ్వు నా సంతోషం కోసం నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, అసలు ఏమైంది అని అడగడంతో ఇక పల్లవి అయితే భరత్కి కావాలని ఇంకా తనకి జరిగిన ప్రతి విషయాన్ని కూడా తిరగేసి మార్చి మరి భరత్తో చెప్తుంది. ఒక్కసారిగా భరత్ జరిగిందంతా విన్న తర్వాత ఇక కోపంతో రగిలిపోతాడు. ఏంటి డబ్బుని దాచిపెట్టి కావాలని నీ మీద నిందలు వేశారా అని అంటుంటే, అవును భరత్, నీ విషయంలో నేను సపోర్ట్ చేస్తున్నానని తెలిసినా అవని అక్కే ఇదంతా చేసింది. డబ్బులు తనే దాచిపెట్టి కావాలని అందరి ముందు నన్ను దొంగనిచ్చేసింది. పైగా నన్ను బెదిరించి మామ్ దగ్గర నుంచి 50 లక్షలు తీసుకెళ్లేలా చేసింది అని అంటూ ఉంటే ఇక భరత్, ఇంత జరుగుతుంటే నాకు ఎందుకు చెప్పట్లేదమ్మా అని అంటుంటే, అలా కాదు భరత్, నువ్వు ప్రణతి సంతోషంగా ఉండడం కోసమే మీకు
ఏం చెప్పట్లేదు. ఇప్పుడు ఈ విషయం గురించి నువ్వు ఇంటికి వెళ్ళి గొడవ పడితే మళ్ళీ ప్రణతి బాధపడుతుంది. తర్వాత ప్రణతికి నీకు మధ్యలో మనస్పర్ధలు ఏర్పడతాయి. అందుకే నేను నీకు ఏం చెప్పలేదు అంటూ ఇక రాజేశ్వరి కూడా భరత్తో మాట్లాడుతుంటే ఇక భరత్ కొద్దిసేపు ఆలోచించి అర్థమైంది, వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా అర్థమైంది అని చెప్పి ఇక భరత్ అయితే ప్రణతి దగ్గరికి వెళ్తాడు. ఇక ప్రణతి, భరత్ నువ్వు ఆఫీస్కి వెళ్ళాలన్నావు, ఇంకా వెళ్ళలేదా అని అంటుంటే, ఆఫీస్కి వెళ్లే ముందు నాకొక ముఖ్యమైన పనుంది, దాన్ని పూర్తి చేసుకుని ఆఫీస్కి వెళ్తాను అంటూ ఇక ప్రణతి లగేజీ బ్యాగ్ని తీసుకుని ప్రణతితో పాటు అక్కడి నుంచి ఇక బయటికి వస్తుంటాడు. ఒక్కసారిగా రాజేశ్వరి అలాగే పల్లవి ఇద్దరు కూడా అక్కడ జరుగుతుంది చూసి షాక్ అయిపోయినట్టుగా యాక్ట్ చేస్తూ, రే భరత్ ఏం చేస్తున్నావు, ఆగు అని చెప్పి భరత్ని ఆపాలని ప్రయత్నిస్తుంటే, భరత్ అయితే చూడండి నేను చేస్తుంది నోటికి ముమ్మాట్లు కరెక్ట్, పల్లవి అక్కని బాధ పెట్టిన ఆ కుటుంబం కూడా సంతోషంగా ఉండకూడదు, అందుకే నేను కూడా వాళ్ళ సంతోషాన్ని దూరం చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను, దయచేసి ఎవరు అడ్డుపడకండి అంటూ ఇక భరత్ అయితే ప్రణతిని తీసుకెళ్తుంటే ఒక్కసారిగా ప్రణతి ఏం అర్థం కాక, భరత్ ఆ బ్యాగ్ ఎందుకు తెస్తున్నావు, పైగా నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పు భరత్ అని అంటుంటే, చూడు మీ అన్నయ్య మా అక్కని కొట్టి ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు, కానీ నేను మీ అన్నయ్యలా నిన్ను కొట్టట్లేదు, కానీ ఇంటి నుంచి వెళ్ళగొడుతున్నాను అంటూ ఇక ప్రణతిని బ్యాగ్తో బయటికి తోసేస్తాడు. ఒక్కసారిగా ప్రణతి, భరత్ ఇదేం బాగలేదు, నువ్వు ఇలా చేస్తున్నావేంటి అని అంటుంటే, నేను చేసేది కరెక్ట్ అని నాకు తెలుసు, వెళ్ళి ఇది బాగుందో బాగాలేదో మీ అన్నయ్యలకి అలాగే మీ వదినకి చెప్పుకో అంటూ భరత్ అయితే ప్రణతి మొహం మీద తలుపు వేస్తాడు. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై